మీరు అలిగారని. ఎందుకు అలిగారు? ఎవరి మీద అలిగానంట? ఏమో అదే కదా మిమ్మల్ని అడుగుతున్నది. నేను వాళ్ళిద్దరి మీద అయితే అలగలేదు. మా నాయకత్వం నేను ఎప్పుడు అలగను. నేను ఎప్పుడు పాజిటివ్ గా ఉంటా. నాకు పదవులతో పని లేదు. నేను చెప్తున్నాను కదా, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని. ఆయన పొలిటికల్ గా రాకముందే నేను ఆయన అభిమాని. సో నాకు రాజకీయాలతోనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటేనే జగన్మోహన్ రెడ్డి గారు కాదు, జగన్మోహన్ బతికినా చచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటా. సో నాకు పదవులు అవసరం లేదు. పదవుల కోసం కావాల్సిన వాళ్ళు మీరు అన్నట్టుగా తెలుగుదేశం కాళ్ళు జనసేనలు పట్టుకోవడమో, సరే జనసేనల్ని కొల్లబొడిచినా కూడా పాపం తెలుగుదేశం వాళ్ళకి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకొని నొక్కటమో వాళ్ళకు ఉంటదేమో. సో మనకు అవసరంలా, పదవులే ఉంది. వాళ్ళు వస్తే రేపు పొద్దున పోతాయి, వస్తే 2 ఏళ్ళు లేకపోతే 5 ఏళ్ళు. కొల్లపడడం ఏంటి, కాళ్ళు పట్టడం ఏంటండి? మామూలుగా అడుగుతారు. మనం చూసారు కదా మచిలీపట్నంలో, అట్లానే అంతకుముందు మనం చూసారు కదా అక్కడ ఈస్ట్ గోదావరిలో. అది ఫేక్ అంటున్నారు కదా. ఎవరు ఫేక్ అనేది సార్? అట్ట అనేవాడిని బతికే ఫేక్ అనాలి. ఇంకా వాళ్ళు ఇక జనజీవన స్రవంతులు లేరు, వాళ్ళ జీవితమే ఫేక్. ఇంకా వాళ్ళ గురించి డిస్కషన్ కూడా చేయడం వేస్ట్ అనాలి. అవి ఫేక్ అన్నాడు. అరే కొల్లబొడిచి సార్ కొల్లబొడిచి మచిలీపట్నంలో కొల్లబొడిచి కాళ్ళు పట్టించుకుంటే జనసేన దిక్కు దివానం ఉందా? ఏడబడుకున్నాడు మమ్మల్ని జోకర్లు బ్రోకర్లు ఏడబడుకున్నారు అంటున్నాను. నేను ఇంత హార్డ్గా మాట్లాడటానికి కనీసం రేపొద్దున రాయపాటి అరుణ్ని వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టారు అంతకుముందు ఎన్నికలకు ముందు. ఇప్పటికీ దిక్కు దివానం లేదు. పవన్ కళ్యాణ్ 30,000 మంది మహిళలు మిస్ అయ్యారన్నాడు కదా, ఎంతమందిని తీసుకొని వచ్చారు, ఎక్కడున్నారు? దిక్కు దివానం లేదు. ఏంటండి వీళ్ళని మళ్ళీ మా మీద మాట్లాడేది? మేము అధికారం పోయి ఉండొచ్చు సార్, బట్ రాయల్టీ ఎక్కడ తగ్గదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిన్సియర్ గానే ఉంటది. వీళ్ళలాగా రోజుకొక మాట పూటకో మాట ఉండదు. ఇందాక మనం చెబుతుంది ఏదో మాకంట ఏదన్నా హెల్త్ బాగాలేదో జగన్ గారు ఏంది ఇట్లా మాట్లాడుతున్నారు అంటుంది. అసలు ఈ రోజు బెయిల్ మీద ఉన్న చంద్రబాబు నాయుడు గారు దేని మీద బయటకు వచ్చారమ్మా? ఒళ్ళంతా నాకు రోగాలు ఉన్నాయని చెప్పి బెయిల్ తీసుకొని బయటకు వచ్చాడు. ఇంకా నన్ను ఎందుకు ఎక్కువ మాట్లాడిస్తారు? చంద్రబాబు నాయుడు వాళ్ళు దేని మీద బయటకు వచ్చాడు? నాకు చెప్పుకోలేని దగ్గర రోగాలు ఉన్నాయి, దయచేసి బెయిల్ ఇవ్వండి చచ్చిపోతాయి ఇవాళ రేపు అని బయటకు వచ్చిన చంద్రబాబు నాయుడు గారిని, ఆయనకు మానసిక పరిస్థితి బాగాలేదా? ఆయనకు ఒళ్ళంతా రాగాలనే చాలా హెల్దీగా ఉన్నాం మేము. ఓకేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హెల్దీయెస్ట్ పార్టీ. మీలాగా సర్వనాశనం వినాశాలు కోరుకునే పార్టీ కాదు. మీరు వచ్చిన దగ్గర నుంచి రోజు నిష్ఠ దరిద్రాలు అరిష్టాలు, రోజుకో రోడ్డు ప్రమాదం, లేదంటే రోజుకో ఎవరో ఒకరిని చంపేయటము, రోజుకు వరదలు, లేదంటే మునిగిపోవటము. రాష్ట్రం అంటే నాశనం. ఈ 100 రోజుల్లో ఈ 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఎప్పుడు చూడనటువంటి ఒక వినాశనాన్ని ఈ రోజు మేము చూస్తా ఉంటే, ప్రజలందరూ చూస్తా ఉంటే మళ్ళీ మీరు ఏ విధంగా మాట్లాడతారమ్మా? విజయవాడలో అంటే బ్రహ్మాండంగా చేశారంట. ఇవాళ మీ రంకుజ్యోతి పత్రిక ఒకటి ఉంటది, ఆడవాళ్ళు ఉన్నారు కదా, అతనికి అంతకంటే ఇంకా ఎక్కువ మాట్లాడాలి. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారమ్మా. అంటే మీరు మర్చిపోయి అక్కడే ఉన్నారుగా, విజయవాడగా. జిల్లా పేపర్ చదవండి ఒకవేళ, లేకపోతే తెప్పించుకోండి, లేదంటే ఆన్లైన్ లో దొరుకుతాయి. కకావికలం. అమ్మో డ్రైనేజీ కాదు ఇది, ఇల్లే. కబేలాలో ఓ ఇంటి పరిస్థితి ఎలా. ఇవాళ ఎన్నో రోజులు తెలుసమ్మా? 14వ రోజు వరదొచ్చి ఆ పక్కనే రాశారు ఆకలి పోరాటం. అమ్మా ఆకలి కకావికలము, దాని పక్కన రాశారు చూడండి అమ్మా, ఆకలి పోరాటం. ఆకలి పోరాటం అంటే అన్నం బండి వస్తే అన్నం ప్యాకెట్ల కోసం ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు విజయవాడ నగరంలో ఉన్నటువంటి ప్రజలు అన్నమో రామచంద్ర అని ఆ బండి దగ్గరికి వెళ్ళి అన్నం పొట్లాల కోసం దేహి అని అడుక్కునేటటువంటి దయనీయమైన పరిస్థితి. 14 రోజులైంది వరదొచ్చి. మళ్ళీ మీరు బ్రహ్మాండంగా పరిపాలించారు. ఇంతకంటే దిక్కుమాలిన తరం ఇంకోటి ఏమన్నా ఉందా రాష్ట్రంలో? ఏమమ్మా ఇందాక మాట్లాడుతున్నారు రాయపాటి అరుణ్ గారు, ఎక్కువ విజయవాడ బాగా గురయ్యింది, పిఠాపురం కొద్దిగా గురయ్యింది. విజయవాడ బాగా గురి అయితే 14 రోజుల్లో ఉప ముఖ్యమంత్రి అంటావమ్మా. ఈవీఎం ద్వారా వచ్చిన ఒకరోజు కూడా ఎందుకు పోలేదమ్మా? తెలుసు కదా ఉపమూమ. ఆయన పిఠాపురానికి ఉపమూనానా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కి ఉపమూనానా? ఒక్కరోజు కూడా ఎందుకు పోలా? ఆడే ఉంటాడు కదా పక్కనే. మంగళగిరికి విజయవాడకి పెద్ద దూరం ఉండదు కదా, మీకు కొద్దిగా ఐడియా ఉంటుంది. తిరుగుతూ ఉంటారు కదా అటు ఇటు, ఒంగోలు టు మంగళగిరికి విజయవాడకి ఎంత దూరం? 14 రోజులైనా విజయవాడలో ఒక్కరోజు కూడా ఎందుకు ఉప ముఖ్యమంత్రి పర్యటించలా? చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇవ్వలేదని పర్యటించలా. మీరు అడన్నా తిరగాలంటే మీకు చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇవ్వాలి, మాకెవరు అవసరంలా. అది మీ స్టేచరు, అది మీ కథ. మీరు మాట్లాడుతున్నారు ఇందా పిఠాపురానికి సంబంధించి పెద్దగా లేదు, దాన్ని అంతా బాగా బ్రహ్మాండంగా చేసేసాము, అది చేసామని. ఏందమ్మా మీరు చేసిన బ్రహ్మాండంగా? ఈ రోజు ఏలేరు వరద వల్ల 40,586 మంది రైతులు ఎఫెక్ట్ అయ్యారు. 20 మండలాలు దాని ముంపుకు గురయ్యాయి. 255 గ్రామాలు దానికి ఎఫెక్ట్ గురయ్యాయి. 75,000 ఎకరాల్లో పంట మునిగింది. 180 కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఇది కూడా మీరు ముందస్తు చర్యలు తీసుకోకుండా సెప్టెంబర్ 3వ తారీఖున
4860 క్యూసెక్లు నీరు పైనుంచి వస్తా ఉంటే కేవలం 300 క్యూసెక్లు కిందకు వదిలారు మీరు. ఇదే మీరు పరిపాలించేటటువంటి తీరు. పైనుంచి 5000 క్యూసెక్లు దాదాపుగా వస్తుంటే 1500 2000 క్యూసెక్ల కిందకు వదులుతా ఉండాలైతే మినిమం బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండా, అధికారులను అప్రమత్తం చేయకుండా ఈయన మళ్ళీ అక్కడ ఒక ఎమ్మెల్యే, మళ్ళీ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి, మీరు మళ్ళీ మా మీద వ్యక్తిగత విమర్శలు. నేను సూటిగా అడుగుతున్నా, జగనన్న కాలనీలు మునిగిపోయి వంద కదా ఎవరు మిస్టర్